Hi children, good morning. Today I would like to teach you a lesson on 7 continents and 5 oceans. తెలుగులోని 7 ఖండాలు 5 మహాసముద్రాలు. Let's start the lesson now. Children, all of you look at the map. You can learn easily the world map with techniques. Now I will tell you how to learn easily. Before learning the map, you should know the directions. There are 4 directions are there. These 4 directions you can remember as news. న్యూస్ అంటే తెలుగులో వార్తలు అంటాము. ఆ వార్తలు అనే పేరు ఎలా వచ్చిందంటే మనకున్న 4 డైరెక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వచ్చింది. ఎన్, ఈ, డబ్ల్యూ, ఎస్. ఎన్ స్టాండ్స్ ఫర్ నార్త్ అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఈస్ట్, డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వెస్ట్ and S stands for south. So in this way you can remember the 4 directions, and on the paper or on the board, so you should know north denotes the top area and the south comes under the bottom. East is your right hand side and the west is your left hand side. Okay, బట్ నిజానికి సూర్యుడు ఉదయించేదే మనం తూర్పు అంటాము. బేస్డ్ ఆన్ దట్ విల్ కాల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. కానీ మనం పేపర్ మీద కానీ బోర్డు మీద కానీ చెప్పేటప్పుడు ఈస్ట్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ వెస్ట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఆ పేపర్ మీద టాప్లో ఉన్నదాన్ని నార్త్ అని, ఆ కిందన ఉన్నదాన్ని సౌత్ అని గుర్తుపెట్టుకోవాలి. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ద సేమ్ వే ఫర్ ద మ్యాప్ పాయింటింగ్ పర్పస్. ఓకే, నెక్స్ట్ నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ 7 కాంటినెంట్స్. ఈ 7 ఖండాలని ఏ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది అన్నది మీకు ఈజీగా చెప్తున్నాను. 1, 2 అన్నది అమెరికా అని చెప్పి మెన్షన్ చేశాను. 1 అమెరికా ఈజ్ నార్త్ అమెరికా, అనదర్ అమెరికా ఈజ్ సౌత్ అమెరికా. ఈ 2 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ వరల్డ్ మ్యాప్లో మధ్యలోని యూరోప్ అండ్ ఆఫ్రికా ఉంటుంది. పైన యూరోప్, కింద ఆఫ్రికా, దట్ ఈస్ ఇన్ ద మిడిల్. అండ్ ఈస్ట్ సైడ్ ఏమో ఆర్ వీ కెన్ కాల్ ఎస్ అ రైట్ హ్యాండ్ సైడ్ ఏషియన్ కాంటినెంట్, ఆస్ట్రేలియన్ కాంటినెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కాంటినెంట్ 7 నేమ్స్ మీకు క్లియర్గా కనబడుతున్నవి. అవి ఎవ్రీవన్ రైట్ డౌన్ and read in the same order. Why you have to read in the same order means you can write easily on the map. ఇంకొక విషయం ఏంటంటే ఈ 7 కాంటినెంట్స్లో కూడా 6 కాంటినెంట్స్ స్టార్టెడ్ విత్ ద లెటర్ ఏ. ఒకసారి చూడండి, అన్ని కాంటినెంట్స్ కూడా ఏ తోటే స్టార్ట్ అయ్యాయి. ఒకే ఒక కాంటినెంట్ యూరోప్ అన్నది మాత్రమే ఈతో స్టార్ట్ అయింది. ప్రతి కాంటినెంట్ ఏతో స్టార్ట్ అయింది, ఏతో ఎండ్ అయింది. అమెరికా, సో ఇట్ ఈస్ ఎండెడ్ విత్ ఏ. ఆఫ్రికా, ఇట్ ఈస్ ఎండ్ విత్ ఏ. ప్రతి కాంటినెంట్ కూడా ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయింది. యూరోపియన్ కాంటినెంట్ ఈతో స్టార్ట్ అయ్యి ఈతో ఎండ్ అయింది. ఓకే, సో ఇఫ్ యూ రిమెంబర్ దీస్ 7 కాంటినెంట్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ యూ కెన్ ఈజీలీ రైట్ డౌన్, యూ కెన్ ఈజీలీ రైట్ ఆన్ ద మ్యాప్. ఓకే, సో ఇందాక మనం కాంటినెంట్స్ గురించి చెప్పుకున్నప్పుడు 7 కాంటినెంట్స్లోని ద లార్జెస్ట్ కాంటినెంట్ ఈస్ ఏషియా అండ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఈస్ ఆస్ట్రేలియా. ఓకే, రిమెంబర్ యాజ్ say bits. Okay, it will come in examination. And now coming to the 5 oceans. ఈ 5 oceans నేను రోమన్ నెంబర్స్ ఇచ్చాను. ఎందుకు రోమన్ నెంబర్స్ ఇచ్చానంటే మీరు మ్యాప్ పాయింటింగ్లో మీకు అర్థమవుతుంది. వేరే మ్యాప్ అవుట్లైన్ మ్యాప్ మీకు కిందన ఉంది. అవుట్లైన్ మ్యాప్లో మీరు ఈజీగా లొకేట్ చేయడం కోసం ఇవి రోమన్ నెంబర్స్లో ఇచ్చాను. సో దీన్ని కూడా మీరు ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో పసిఫిక్ ఓషన్ గుర్తుపెట్టుకోండి. ద సెకండ్ ఈజ్ అట్లాంటిక్ ఓషన్, and the third is Arctic Ocean, and the fourth is Indian Ocean, and the fifth Antarctica Ocean. సో ఇవి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్న దాని గురించి కూడా పక్కన కొద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పసిఫిక్ ఓషన్ ఇట్ లైస్ ఆన్ బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్స్. అంటే ఈస్ట్ వైపు ఉంటుంది, వెస్ట్ వైపు ఉంటుంది. దిస్ ఇస్ ద పసిఫిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ మీరు ఆల్రెడీ ఇందాక మ్యాప్లో నేర్చుకున్నారు, అమెరికాకి రైట్ సైడ్ ఉంటుంది అట్లాంటిక్ ఓషన్. ఆర్క్టిక్ ఓషన్ అంటే పైన ఉంటుంది,
ఆర్కిటిక్ ఓషన్ని పైన ఉంటుంది, ఇండియా ఓషన్ ఏమో ఇండియా కింద ఉంటుంది, అంటార్క్టికా ఓషన్ ఇంకా కింద ఉంటుంది. ఓకే, ఈ రకంగా మీరు నేర్చుకుంటే మీరు 5 ఓషన్స్ మర్చిపోరు. ఈ అవుట్లైన్ మ్యాప్ని కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఈ అవుట్లైన్ మ్యాప్లో ఏముందంటే రోమన్ నెంబర్స్లో ఉన్నాయి. రోమన్ నెంబర్స్లో ఉన్నవి 1, 2, 3, 4, 5. ఈ 5 కూడా రోమన్ నెంబర్స్లో ఉన్న వాటిని ఓషన్స్ అని చెప్పి అనుకున్నాము. అండ్ ఇన్ ద సేమ్ వే ఆర్డినరీ నెంబర్స్ ఇచ్చుకున్నాము, దట్ ఈస్ ఫర్ కాంటినెంట్స్. 1, 2, 3, 4, 5, 6, 7. మీకు క్లియర్గా చెప్పింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న 2 కాంటినెంట్స్ని అమెరికా అనుకోమని చెప్పాను, పైది నార్త్ అమెరికా, కింద సౌత్ అమెరికా అని. మిడిల్లో ఉన్న వాటిని యూరోప్ కాంటినెంట్, అండ్ యూరోప్ కాంటినెంట్ కిందనేమో ఆఫ్రికా కాంటినెంట్, అండ్ ఇన్ ద రైట్ సైడ్ ఏమో ఈ మ్యాప్లో మీకు క్లియర్గా కనబడుతుంది రష్యా కిందన ఏషియన్ కాంటినెంట్, ఇంకొంచెం కిందకు వెళ్తే కొంచెం కిందన ఆస్ట్రేలియా కాంటినెంట్, ఆస్ట్రేలియా కాంటినెంట్ కిందనేమో అంటార్క్టికా కాంటినెంట్. ఇక్కడ మీరు 7 కాంటినెంట్స్ 5 ఓషన్స్ నేర్చుకున్నప్పుడు అంటార్క్టికా అనేది ఓషను అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ కాంటినెంట్. మీకు చూడండి ఆ మ్యాప్లో క్లియర్గా కనబడుతుంది. రోమన్ నెంబర్ 5 ఉంది, అలాగే రోమన్ నెంబర్ 7 కింద 5 కింద 7 కూడా ఉంది. ఒకటేమో ఓషను, ఇంకోటేమో కాంటినెంట్, బట్ ద నేమ్ ఈజ్ సేమ్ యాజ్ అంటార్క్టికా ఓషన్. ఓకే, దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. పైన ఉన్న దాన్నేమో ఆర్కిటిక్ ఓషన్ అని, కింద ఉన్న దాన్నేమో అంటార్క్టికా ఓషన్ అని. ఇక ఈ అవుట్లైన్ మ్యాప్లోని ఆ మధ్యలో ఉన్నదాన్ని ఈక్వేటర్ అనుకోండి. ఒక స్ట్రైట్ లైన్ ఒకటి ఉంది కదండి, దాన్ని యూ హ్యావ్ టు రిమెంబర్ యాజ్ ఎ ఈక్వేటర్. దట్ ఐ మెన్షన్డ్ యాజ్ ఈ అండ్ ఐ రౌండెడ్ ఆల్సో దట్ ఈ. ఓకే, మీరు సింపుల్గా మీ కింద చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి కాంటినెంట్స్, ఆ 2 ఏటో ఫైండ్ అవుట్ చేయండి. మధ్యలో ఉన్న కాంటినెంట్స్ 2 ఏటో ఫైండ్ అవుట్ చేయండి. ఆ రైట్ సైడ్ ఉన్న 2 కాంటినెంట్స్ పేరు ఏటో ఫైండ్ అవుట్ చేయండి. ఈ 6 అయిపోయిన తర్వాత కిందకి రండి, దట్ ఈస్ అంటార్క్టికా ఓషన్, అంటార్క్టికా కాంటినెంట్ అవుతుంది. ఆ తర్వాత ఆల్రెడీ అక్కడ ఓషన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూసుకోండి. అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే యూ లర్న్ దట్ ఈక్వేటర్, that is in the 0 degrees, and above 0 degrees that is the Tropic of Cancer is there, and above that it is Arctic Circle is there. In the same way equator down you can see the Tropic of Capricorn, and completely down you can see Antarctica Circle. Okay, this you can see in Telugu also. Okay, so we will continue in Telugu also. So north lo unnadi Arctic Ocean, that is in 66.5 degrees north. Tropic of Cancer ఇది కూడా నార్త్లో ఉంటుంది, ఇన్ 23.5 degrees. దీని తెలుగులో కర్కట రేఖ అంటారు. మన వరల్డ్ మ్యాప్లో మధ్యలో ఒక లైన్ ఉంటుంది, దాన్ని మధ్యలో ఉండడం వల్ల మధ్యరేఖ, భూమధ్య రేఖ అని అంటారు. ఇన్ ఇంగ్లీష్ విల్ కాల్ యాస్ ఈక్వేటర్. ద వర్డ్ ఈక్వేటర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్. మన భూమిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం వల్ల దాని ఈక్వేటర్ అయింది. ఓకే, తెలుగులో చాలా చక్కగా అర్థమవుతుంది, భూమధ్య రేఖ మధ్యలో ఉండడం వల్ల. అండ్ కమింగ్ టు ద డౌన్, కింద 23.5 degreesలో మకర రేఖ అంటారు, దాని కింద అంటార్క్టికా ఓషన్ అంటారు. ఓకే, నౌ ఆల్రెడీ యూ లెర్న్డ్ అబౌట్ ద 7 continents and 5 oceans. Now I will ask you some questions. Okay, that in the assignment or the recap you can I want to know how you learned. So one of the question, where is Tropic of Cancer is located? 23.5 degrees north. Okay, children, very good. And coming to the next question, what is the largest and smallest continent? Largest continent is Asia, smallest continent is Australia. Okay, Kirti, one more question I will ask you. What is the largest ocean and smallest ocean? Largest ocean Pacific Ocean, smallest ocean Arctic Ocean. Priya, what is the same name given to continent and ocean? Antarctica. Antarctica. It is also known as Southern Ocean. Okay, next, Russia is located in which continent? It is mostly located in the continent Europe. Europe. Why? Because its capital is Moscow, is located in the European continent. Okay, and next, India is located in which continent? Asia. Asian continent. Expand the word NEWS. North, east, west, south. Okay, so this is a very easy question. So with this you can know that the importance of directions.
And what is 0 degrees latitude? It is equator. It is equator. In Telugu we'll call as Bhumajya Rekha. And what is 66.5 degrees north latitude? It is Arctic Circle. Arctic Circle. In the north side it is Arctic Circle, and in the south side it is Antarctica Antarctic Circle. Circle. Okay, good. Thank you.